ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్రిని కోర్టు ఆవరణలో మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిలో లా అండ్ ఆర్డర్ తప్పింది, ప్రజాస్వామ్య కూని చేయబడుతుందంటూ కూడా ఆయన ఆరోపించారు. నిన్న రామగిరి పోలీస్ స్టేషన్ వద్ద జరిగినటువంటి ఉద్రిక్తత, అలాగే కమాన్పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పైన పెట్టినటువంటి అక్రమ కేసును ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దుద్దిల్లా సీఆర్ బాబు కుటుంబం కారణంగానే పోలీసుల యూనిఫామ్ రాలేదు, రాజ్యాంగబద్ధంగానే యూనిఫామ్ వచ్చింది, కానీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసలుగా వివరించడం దారుణం అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మంత్రిని సిఐ అలాగే రామగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి, అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ శ్రేణులపైన లాఠీ చార్జ్ చేసినందుకు వెంటనే సస్పెండ్ చేసి కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీసుల తీరు కనుక మారకపోతే డిసెంబర్ నెలాఖరు వర్గంగా వేచి చూస్తాం, అప్పటికి కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడిపైన కాంగ్రెస్ కార్యకర్త పైన కూడా తప్పుడు కేసులు బనాయించినట్లయితే కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని కూడా బోర్డు తగిలిస్తామంటూ కూడా ఈ సందర్భంగా మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సినీ నటుడు సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు నటించినటువంటి 100 సినిమా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యూనివర్సిటీ టాకీస్లో రిలీజ్ అయిన సందర్భంగా ఆయన చిన్ననాటి స్నేహితులు, అలాగే బాల్యమిత్రులు, అలాగే కుల సంఘాల నాయకులు, అలాగే సినిమా అభిమాన సంఘ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సినీ అభిమాన ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు గుండేటి రాయేశం మాట్లాడుతూ సాగర్ సింగరేణి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలోనే చదువుకొని సినిమా రంగంలో కూడా ఉన్నత స్థానానికి ఎదిగిన నేపథ్యంలో ఆయన మరింత 100 సినిమాలో భాగంగా పోలీస్ పాత్రను విశేషంగా నటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాగర్ అభిమానులంతా కూడా చిన్ననాటి మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున సినిమాను చూసి కూడా ఆయన ఆదరించి మరింత ప్రోత్సాహం అందించాలని కూడా గుండేటి రాయేశం తెలపడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 13వ తేదీన పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవం కూడా అత్యంత ఘనంగా కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈవో సదయ్య ఒక ప్రకటన తెలపడం జరిగింది. అయితే బ్రహ్మోత్సవాల భాగంగా ఉగాది నుండి ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలతో పాటుగా ముగింపులో భాగంగా పెద్దపట్నం అగ్నిగుండం నిర్వహించిన ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ ఏడాది కూడా ఆ విధంగానే అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఐలు మజ్దూర్ యూనియన్ సంఘం అధ్యక్షుడు అంబటి నరేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎఫ్సిఐలో ఉత్పత్తి అయ్యేటువంటి యూరియాను తెలంగాణ రాష్ట్రానికి సరిపడా పంపిణీ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఐలను డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించినటువంటి ఆర్ఎఫ్సిఐలు రామగుండం ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా పొల్యూషన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు యూరియా అందించకపోవడం శోచనీయమంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా గత ఏడాది కూడా 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందించింది. దీనికి సరిపడా ఈ సంవత్సరం ఈ ఏడాది కూడా చూసుకున్నట్లయితే ప్రతి నెల 60,000 టన్నుల యూరియాను అందించాల్సిన ఆర్ఎఫ్సిఎల్ 30,000 టన్నులనే అందించడం శోచనీయమంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా ఇచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుండి యూరియా తరలించాలి. అంతేకాకుండా అక్కడ ఆర్ఎఫ్సిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువుల సదుపాయాలను కల్పించాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ముందు కూడా ధర్నా చేపడతామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది.